కంగువా మూవీ మీద అయితే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. కానీ వన్స్ ట్రైలర్ అండ్ టీజర్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి మూవీ మీద. అందులో దేవిశ్రీ మ్యూజిక్ అంటే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మూవీ స్టార్ట్ అవడమే ఫుల్లీ ల్యాక్ కామెడీ, ల్యాక్ సీన్స్ ఫస్ట్ హాఫ్ 40 minutes దాకా అలానే ఉంటుంది. వన్స్ కంగువా క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే మూవీ అయితే ప్రోగ్రెషన్ లోకి వెళ్తుంది. ఈ మూవీ అయితే 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో అయితే జరుగుతుంటది. ప్రెసెంట్ టైమ్ లైన్ ఒకటి అయితే 1000 years బ్యాక్ టైమ్ లైన్ ఒకటి. అండ్ ప్రెసెంట్ టైమ్ లైన్ అయితే చాలా అంటే చాలా బోరింగ్ గా ఉండదు స్క్రీన్ ప్లే. అండ్ కంగువా క్యారెక్టర్ వన్స్ ఎంటర్ అవ్వగానే మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాక్ సీన్స్, బోరింగ్ కామెడీలో నడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవాలి. విలన్ గా బాబీ డియోల్ బాగున్నాడు, కానీ బాబీ డియోల్ కి తగ్గ క్యారెక్టర్ కాదని చెప్పుకోవాలి. బాబీ డియోల్ ని ఇంకొంచెం బెటర్ గా వాడుకొని మంచి ఫైట్స్ పెడితే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ లో మంచి సర్ప్రైజింగ్ క్యామియో కూడా ఒకటి అయితే పెట్టారు. ఆ క్యామియో బాగున్నా గానీ మూవీ అయితే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సూర్య యాక్టింగ్ అయితే 2 characters లో కూడా డిఫరెంట్ షేడ్స్ చూపించారు, మంచిగా యాక్ట్ చేశారు. హీరోయిన్ దిశా పటాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ ల్యాక్ సీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అండ్ దేవశ్రీ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. మూవీ ఎలా ఉన్నా కానీ దేవశ్రీ మ్యూజిక్ తో అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చాడని చెప్పుకోవాలి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. డైరెక్టర్ శివ పాయింట్ బాగున్నా కానీ స్క్రీన్ ప్లే పరంగా అంత ఎంగేజింగ్ గా తీయలేదని చెప్పుకోవాలి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి. అండ్ సూర్య కంగో క్యారెక్టర్ దగ్గర విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం వర్కౌట్ అయినాయని చెప్పుకోవాలి. కానీ మూవీ అంతా చాలా లౌడ్ గా ఉంటది. అండ్ కంగువా క్యారెక్టర్ దగ్గర అయితే చాలా అంటే చాలా ఇరిటేటింగ్ గా లౌడ్ గా మాట్లాడుతుంటారు కంగువా పక్కన ఉన్న క్యారెక్టర్స్ అంతా. మూవీ అయితే ఓవరాల్ గా బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ అయితే 2 out of 5. ఓన్లీ సూర్య యాక్టింగ్ అండ్ దేవశ్రీ మ్యూజిక్ కోసం అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.